मुख्यमंत्री కూడా చెప్పండి. అదే రకంగా అలోక్ రెడ్డి అనే బాబు వారు కూడా ఇదే ఘటనలో గాయాల పాల్గొవడం అవన్నీ కూడా అందరినీ కూడా కలిచివేసిన సంఘటన. ముఖ్యంగా ఎక్కడో ఖండాంతరాల్లో తల్లిదండ్రులను వదిలిపెట్టి తమ కుటుంబాలకు దూరంగా విద్య కోసము ఉపాధి కోసము వేల మైళ్ళ దూరం పోయి ఒక బెటర్ లైఫ్ కోసం మరింత ఉన్నతమైన అవకాశాల కోసం ఈరోజు లక్షలాది మంది పిల్లలు భారతీయులు ఒక మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాష్ట్రానికి సంబంధించిన వారే కాదు భారతీయులు లక్షల మంది ఈరోజు అమెరికా లాంటి దేశాలకు పోతా ఉన్నారు. వారందరి భద్రత పట్ల ఈరోజు ఇలా ఈ సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి వల్ల ఆ కుటుంబాలు వారి సంబంధికులు వారి బంధువులు వారి స్నేహితులు అందరూ కూడా తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారి తల్లిదండ్రిని కలిసినప్పుడు వారు కూడా చెప్తున్నది ఒకటే, మా అబ్బాయిని కోల్పోయాము, ఆ శోకాన్ని మీరు ఎవరు తీర్చలేరు, ఏ ప్రభుత్వం కూడా తీర్చలేదు, కానీ భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా చూసుకోండి, తద్వారా ఇతరులకు ఈ బాధను ఈ గర్భశోకాన్ని నివారించండి అని చెప్పి వారు ఏదైతే చెప్పారో నిజంగా కూడా చాలా బాధాకరంగా అనిపించినప్పటికీ అది వాస్తవం. ఈ సంఘటన జరిగింది అని తెలిసిన వెంటనే గౌరవ విదేశాంగ మంత్రి గారు సుష్మా స్వరాజ్ గారి కార్యాలయంలో ఉండే వారి ఓఎస్డీతో తెలంగాణ ప్రభుత్వ పక్షాన నేను స్వయంగా మాట్లాడి వారిని కోరింది ఒకటే, సంఘటన జరిగింది సరే, వెంటనే ఇమీడియట్గా చేయాల్సిన కార్యక్రమం సహజంగానే ఆ బాబు భౌతిక కాయాన్ని దివంగత శ్రీనివాస్ గారి భౌతిక కాయాన్ని వెంటనే హైదరాబాద్ తరలించే విధంగా వారి కుటుంబ సభ్యులకి సాధ్యమైన తొందరగా పంపించాలని కోరితే వారు చెప్పింది లీగల్ కార్యక్రమాలు ఏవైతే చేయాల్సి ఉంటుందో అవి చేయంగానే వెంటనే పంపిస్తామన్నారు. సోమవారం రాత్రి 8:45 ఎయిర్ ఇండియా ఫ్లైట్ ద్వారా వారి బాడీ కూడా వస్తూ ఉందని చెప్పి వారితో పాటు వారి దగ్గరి సంబంధికులు వారి భార్య అందరూ కూడా వస్తున్నారని చెప్పి ఇప్పుడే వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వ పక్షాన, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అదే రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది